నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో అయితే ఉన్నాము. ఇంకొక 2 రోజుల్లో ఓపెన్ కాబోతున్న ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి అసలు వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో 13వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌ని అయితే ఓపెన్ చేయబోతున్నారండి. ప్రస్తుతం ఆ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి ఫేజ్ 2లో అసలు వర్క్స్ ఎంతవరకు వచ్చేసాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం మీరు ఇక్కడ ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చూస్తున్నారో ఇది మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా కొండవీటి వాగు మీద ఈ యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరిగింది. సో రీసెంట్గానే తార్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఆ యొక్క పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ యొక్క బ్రిడ్జి పొడవును కూడా బ్లాక్ అండ్ వైట్ 2 వైపులు కూడా పెయింటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. రోడ్డు చూసుకోవచ్చండి. అంతా కూడా మ్యాక్సిమం రోడ్డు తారు చాలా మటుకు కంప్లీట్ చేసుకుంటూ అయితే వచ్చేసారు ఈ యొక్క రోడ్డుకైతే. ఇటు సైడ్ కొంత ఒక 300-400 మీటర్స్ అయితే గ్యాప్ ఉంది. ఇక్కడంతా కూడా బాగా చదును చేసుకోవడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ తార్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకు క్వార్టర్స్ కనిపిస్తున్నాయి కదా! అవేంటంటే జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్ అనమాట. అక్కడి వరకు రోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుండి మేజర్ స్టీల్ బ్రిడ్జ్ వరకు ఒక 300-400 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో అది ఇవాళైతే తార్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వితిన్ అంటే 27-28 రోజుల్లోనే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి బీఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారండి. ఇవాళ ఈవినింగ్ అయితే 100% రోడ్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ చేసేస్తారు. ఇక్కడంతా కూడా రోడ్ లెవెల్‌కి అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా రోడ్ వేసుకోవడమే తరువు. 2 వైపులా కూడా దిమ్మల్లా కట్టుకొని ఈవినింగ్ కల్లా ఇటు సైడ్ రోడ్ అనేది వేస్తారు. మట్టిని కూడా ఇప్పుడే అన్‌లోడ్ చేసుకొని కొంతవరకు చదునైతే చేసుకోవడం జరుగుతుంది ఈ మధ్య గ్యాప్‌లోనే. ఇక్కడంతా కూడా చూడండి ఒకవైపు దిమ్మల్లా కట్టేస్తున్నారు. ఇక తారు వేసుకుంటారనమాట ఇటు సైడ్ అంతా కూడా. లారీలు చూడండి మట్టిని అన్‌లోడ్ చేయడానికి ఎన్ని లారీలున్నా లైన్‌గా వచ్చున్నాయన్నమాట. ఇక్కడ వరకు తార్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుండి స్టీల్ బ్రిడ్జి వరకు అంటే మేజర్ స్టీల్ బ్రిడ్జి వరకు ఒక 300-400 మీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఇక్కడ వరకు తార్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. దాదాపుగా 3.2 కిలోమీటర్ల వరకు కూడా తార్ అనేది కంప్లీట్ అయిపోయింది. బీఆర్టీ రోడ్ ఏదైతే ఫేజ్ 2కి సంబంధించి. ఇటు సైడ్ ఇదివరకు చూసుకున్నప్పుడు తార్ గమ్ వేసుకొని అయితే రెడీ చేసి పెట్టుకున్నారు తార్ వేసుకోవడానికి. ఇప్పుడైతే ఏకంగా తార్ అయితే వేసేశారు. ఈ వర్క్స్ అన్నీ కూడా వితిన్ 27-28 జరిగిన వర్క్స్ అండి ఇవన్నీ కూడా. సీఎం గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మన టెంపుల్ దగ్గర మీటింగ్ జరిగినప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఆగస్ట్ 15th కల్లా అందుబాటులోకి వస్తుందని. బట్ 2 డేస్ ముందే అందుబాటులోకి అయితే తీసుకొని వస్తున్నారు. ఆగస్ట్ 13వ తారీఖు నుండి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇది కనుక కంప్లీట్ అయితే అమరావతికి వెళ్ళడానికి చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అందరూ కూడా కరకట్ట రోడ్డు గుండా అయితే వెళ్తున్నారు. అది చాలా ఇరుగ్గా అయితే ఉంటుంది. సో ఒకవైపు నుంచి వెహికల్స్ వస్తే మరోవైపు వెహికల్స్ అయితే ఆగిపోయే పరిస్థితి ఉందన్నమాట అటు సైడ్. అంత ఇరుగ్గా అయితే ఉంటుంది రోడ్డు. అలాగే మార్నింగ్ అవర్స్‌లో ఏందంటే జడ్జిలకు సంబంధించి వీళ్ళందరూ వెళ్తుంటారు కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా అమరావతి నుండి విజయవాడకి వచ్చే వాళ్ళంతా ఉండవల్లి నుండి అయితే విజయవాడకి వెళ్తున్నారు. సో అప్పుడు వన్ వే అటు సైడ్ అయితే ఉంటుంది. సో అందువల్ల ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత బెటర్ అయితే అనుకుంటా ఉన్నారు. సో ఎట్టికేలకు వితిన్ 1 మంత్‌లోనే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌ని అయితే మనకు అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారండి. మనకు రైతులు లాస్ట్ మంత్ 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రైతులంతా కూడా భూములు ఇవ్వడం జరిగింది. ఇంక అక్కడి నుంచి వితిన్ 27 డేస్‌లోనే రోడ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. యాక్చువల్‌గా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మొత్తం 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అయితే నిర్మిస్తారు. మొదటిగా ఫేజ్ 1లో వచ్చేసి దాదాపుగా 14 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. అది దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్‌లో మీరు చూస్తున్నది 3.91 కిలోమీటర్స్ అనమాట. ఈ యొక్క 3.91 కిలోమీటర్స్ వచ్చేసి వెంకటపాలెం నుండి ప్రస్తుతం మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు కదా! అక్కడి వరకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఆ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నుండి మణిపాల్ హాస్పిటల్ వరకు అయితే ఉంటుంది. అది వచ్చేసి 3.51 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ పెద్ద ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి వర్క్స్ కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే ఫేజ్ 1కి ఈ1 రోడ్డుకి సంబంధించి కూడా కరకట్ట రోడ్డు గుండా అయితే ఇంకో వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. ఇప్పటికే కొంతవరకు స్టార్ట్ అయింది. సో ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత కరకట్ట రోడ్ అనేది క్లోజ్ చేసి అక్కడ ఈ1 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు.
ఇదంతా కూడా ఇదివరకు తారుగమ్మ వేసుకొని అయితే రెడీగా పెట్టుకోండి. వితిన్ డేస్‌లోనే తార్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఒక లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చేసారు. ఇది మీరు చూస్తున్నది మిడిల్ రోడ్ అనమాట. బీఆర్‌టీ రోడ్డు. తర్వాత ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ 2 సైడ్‌ల రోడ్‌ని కూడా ఆల్రెడీ మట్టి అంతా కూడా చదునైతే చేసుకున్నారు. ఇంకా వాటి మధ్య హైట్ పెంచుకొని ఇంకా రోడ్ ఏసేసుకుంటారు అటు సైడ్ కూడా. మొదటగైతే ఈ యొక్క బీఆర్‌టీ రోడ్‌నైతే అందుబాటులోకి అయితే తీసుకొనొస్తున్నారనమాట. 13వ తారీఖు నుండి. 13వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా అయితే అఫీషియల్‌గా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌నైతే ఓపెన్ చేయబోతున్నారండి. ఎట్టికేలకు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్ అయితే మరో 2 రోజుల్లో అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది. ఇక మీదట అంటే 17న అంటే ఈ మంత్ ఆగస్ట్ 17న జరిగే అసెంబ్లీకి కూడా ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇటు సైడ్ విజయవాడకి వచ్చేవాళ్ళు, అమరావతికి వచ్చేవాళ్ళు కూడా ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండదండి. రోడ్డు గాని అందుబాటులోకి వస్తే. కర్రకట్ట రోడ్ అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. అందులో అసెంబ్లీ సెక్షన్స్ స్టార్ట్ అయినాయంటే ఇంకా ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి. ప్రోటోకాల్సు, సో, అలాగే మొత్తం కూడా ఉండవల్లి నుంచి మల్లిచడి ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఈ యొక్క రోడ్ అనేది అందుబాటులోకి వస్తే ఇంకా ఈ రోడ్డు గుండా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సీఎం గారి ఇంటి నిర్మాణం నుండి రోడ్‌ని యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మాక్సిమం తారేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. జస్ట్ ఈ కొంత కనెక్టివిటీ వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అన్నా క్యాంటీన్ వరకు కూడా రోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ వరకు కూడా రోడ్‌ని ఒక లెవెల్‌కి అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా వాటి మీద తారైతే వేసుకుంటారు. ఈవినింగ్ కల్లా ఇటు సైడ్ కూడా మొత్తం కనెక్టివిటీ వర్క్స్ అన్నీ కూడా జరిగిపోతాయండి. వితిన్ డేస్‌లోనే ఒక మిరాకిల్ లాగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి అయితే వర్క్ అనేది చాలా మార్పు అయితే చెందింది. మెయిన్ మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అమరావతికి వెళ్ళడానికి ఒక గుడ్డికాయ లాంటి రోడ్ అనమాట. మెయిన్ రోడ్డు. ఒక రాజమార్గం అనమాట. ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనం అమరావతికి అయితే వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు గుండా అయితే. అలాగే ఇది కంప్లీట్ అయిన వెంటనే బీఆర్‌టీ రోడ్ కంప్లీట్ అయిన వెంటనే 2 వైపులా కూడా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఇంకా రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వచ్చేస్తారండి. సో, మొత్తం 21 కిలోమీటర్ల రోడ్ అనమాట. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి. ఇది మనకు మణిపాల్ హాస్పిటల్ దగ్గర NH-16 రోడ్డుకి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రోడ్‌నైతే. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క 21 కిలోమీటర్ల రోడ్డుకి సంబంధించి ఎన్‌సీసీ వాళ్ళ కంపెనీ వాళ్ళే నిర్మించారనమాట. 2 స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ గాని, ఈ యొక్క రోడ్డుకి సంబంధించి గాని ఇవన్నీ కూడా డేస్‌లోనే చేంజ్ అవుతూ వచ్చిందండి ఈ యొక్క రోడ్డుకి సంబంధించి అయితే. అలాగే కరకట్ట రోడ్డుకి కూడా E1 రోడ్డుకి సంబంధించి కూడా కరకట్ట రోడ్డుని కూడా వెడల్పు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా సైడ్ క్లియరెన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ మనకు 13వ తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చేస్తుందో, ఇంకా ఆ రోజు నుండి కరకట్ట రోడ్ అనేది క్లోజ్ చేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి E1 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి, అది క్లోజ్ చేసి ఇంకా E1 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తారు. స్ట్రెయిట్ రోడ్ చూడండి. ఇదివరకు మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో ఇదివరకు 1.2 కిలోమీటర్ రోడ్ బీఐటీ రోడ్ అయితే కంప్లీట్ అయింది కదా! అది కరకట్ట రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తున్నారు. అలాగే చుట్టూ కూడా మనకు పెయింటింగ్ వర్క్స్, బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ కూడా వేసేసారు చూడండి. ప్రస్తుతం ఏందంటే రోడ్ వేసిన తర్వాత ఈ యొక్క లారీలు మట్టి అవన్నీ కూడా సైడ్ నుంచి వెళ్తుంటాయి కదా! కొత్త రోడ్ వేసుకోవడానికి. ఆ మట్టి అంతా కూడా ఈ రోడ్ మీద పడి ఉంటది కదా! అదంతా కూడా బాగా క్లీన్ చేస్తున్నారనమాట. పేరుకుపోయిన మట్టిని అవన్నీ కూడా నీట్‌గా రిమూవ్ చేసేస్తున్నారండి. ఇక్కడి వరకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఇదివరకు కంప్లీట్ అయిన పాత రోడ్ అనమాట ఇది. ఇది కరకట్ట రోడ్డుకైతే కనెక్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడికైతే ఇప్పుడు 100% సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి 3.91 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో, ఇవాళ ఈవినింగ్ కల్లా తార్ అనేది ఇంకా 100% ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి చూడొచ్చు రోడ్ ఎలా ఉందో మొత్తం స్ట్రెయిట్ రోడ్డే అండి. మనకు స్టీల్ బ్రిడ్జ్, మేజర్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కినప్పటి నుంచి ఇంకా స్ట్రెయిట్ రోడ్ అంతే. ఎంత చేంజ్ అయిపోయింది చూడండి. అంటే లాస్ట్ మంత్ 12వ తారీఖు నుంచి ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వితిన్ 1 మంత్‌లోనే కంప్లీట్ చేసేసారండి. సో, ఇదివరకు మీరు డ్రోన్ విజువల్ చూసారు కదా! ఇప్పుడు కింద ఫోన్‌తో చూద్దాం రండి. అంతా కూడా 2 వైపులా కూడా వీటికి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. అంటే అన్నా క్యాంటీన్ అనమాట. ఇప్పుడు సీఎం గారికి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అక్కడి నుంచి రావడానికి కనెక్ట్ చేస్తున్నారు. మన రోడ్డుకి సంబంధించి కూడా ఇప్పుడు
ఫైనల్ స్టేజ్ అంటే తార్ వేసుకోవడానికి అయితే రెడీగా ఉంది. నైట్ కల్లా ముగిచ్చేస్తారనుకుంటారు తార్ వర్క్స్. ఇంకా కనెక్టింగ్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది 1 డేలో అయిపోతుందిలేండి. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించి డ్రైనేజ్ సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇదన్నా క్యాంటీన్ అనమాట. అంటే చెప్పాలంటే 28-29 డేస్లోనే ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఎట్టికేలకు మనకు 13వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా అయితే సీడ్ యాక్సెస్ రోడ్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు అనమాట. సో అమరావతికి రాజమార్గంలో అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అది కరకట్ట రోడ్డు. ఇదండి చూశారు కదా, ప్రస్తుతం ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఆల్మోస్ట్ ఆల్ తార్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 300 నుంచి 400 మీటర్స్ వరకే బ్యాలెన్స్ ఉందన్నమాట తార్ వేసుకోవడం. ఇవాళ ఈవినింగ్ కల్లా అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో రేపు మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను. స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సో ఫేజ్ 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ వరకు కూడా క్లియర్ అప్డేట్ అయితే ఇస్తానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.